లేరు. ఎందుకంటే ఇక్కడనే మన కర్నూలు జిల్లాలో కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది. మా తల్లి కూడా అదే కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివింది. ఫ్రీ సీటు, కొనుక్కునే సీటు కాదు, ఫ్రీ సీటు. మా తల్లి ఇదే కర్నూలు మెడికల్ కాలేజ్లో. ఈ కర్నూలు మెడికల్ కాలేజ్కి ఒక చరిత్ర. ఏంది చరిత్ర అంటే, పక్కనున్న మహబూబ్ నగర్ జిల్లాలో కానీ, అంటే తెలంగాణ ఈ పక్కనున్న కర్ణాటకలో కానీ, లేకుంటే ఆ పక్కనున్న అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా కూడా సకాలంలో వైద్యం ఎక్కడ చేయించుకోవాలనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్కి వస్తే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది కర్నూలు మెడికల్ కాలేజ్. అటువంటి గొప్ప హిస్టరీ ఉన్న కాలేజీలు మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ ఏమి ఇప్పుడు వ్యాపారం చేయాలా? ఏనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవాలి. మా సుధీర్ అన్న చెప్పినాడు ఏమని, 22 మెడికల్ కాలేజీలు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు అని. ఆ 22 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు ఎవరికి ఇచ్చినాడన్నా? వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళకే ఇచ్చినాడు, వేరే వాళ్ళకి ఎవరికి ఇలా. అదే రకంగా రేపు కూడా ఒక 4 టెండర్లకు పిలిచినాడు కదా నిన్న. అవి కూడా ఎవరికి ఇస్తాడు తెలుసా? ఆయన ఎంట బ్యాగులు మోసేటోళ్లకు, చెప్పులు మోసేటోళ్లకు, ఆయన జెండా మోసేటోళ్లకు, వాళ్లకు మాత్రమే ఇస్తాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు దీనివల్ల, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ప్రైవేట్ కంపెనీ వాడు ఎవడైనా వచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టినాడంటే వాని స్వార్థం లేకుండా ఎవడైనా ₹1 పెడతాడా? ₹1 స్వార్థం లేకుండా తిరిగి ఏం రాదని తెలిస్తే వాడు ₹1 పెడతాడా? అంటే వాడి లాభం వాడు ఆశించుకునే దీంట్లో పెట్టుబడి పెడుతున్నాడనే విషయం కూడా మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బడా బడా వ్యాపారవేత్తలు ఎవరైనా వచ్చి డబ్బు పెట్టాలనుకుంటే CSR అని ఒకటి ఉంటుంది. ఏంది? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. దాని కింద వచ్చి ఒక 50 కోట్లు 100 కోట్లు దానమో ధర్మమో చేసి ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మా పేరు పెట్టండి సార్ అని అడిగేటోళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఏమన్నా పెట్టేదానికి వస్తే మాకు కూడా సంతోషమే. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకొని, ఇంకా నిన్ననే కొంతమంది మాట్లాడడం చూసిన. ఏమ్రా అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ గవర్నమెంట్ కాలేజీలలో కూడా కేవలం 42% కన్వీనర్ కోట, మిగతావన్నీ సీట్లు కూడా అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ మిగతావన్నీ B కేటగిరీ C కేటగిరీ అయినా కూడా వాళ్ళు డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వచ్చేది ఎవరికి సార్? గవర్నమెంట్కి వస్తాయి. ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఒకవేళ కానీ వాళ్ళు సీట్లు అమ్ముకుంటే డబ్బులు ఎవరికి పోతాయి సార్? ప్రైవేట్ వాళ్ళకు పోతాయి. అంత చిన్న లాజిక్ మర్చిపోయి ఎందుకు సార్ వీళ్ళు అరుస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో 42% అంటే కానీ 150 సీట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మీరు వేసుకున్నా కూడా అదనంగా దగ్గర 600 నుంచి 700 సీట్లు కన్వీనర్ కోటాలో సృష్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, పూర్తి కాలే అని మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు. ఒకటే మాట, మెడికల్ కాలేజీలనే ఆలోచన, ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే ఆలోచన మాది, ఆచరణ మాది, భూసేకరణ మాది, దానికి నిధులు సమీకరణ కూడా మాదే. ఇవన్నీ మొదలు పెట్టింది మేము. ఈ రోజు వచ్చి అమ్ముకొని డబ్బులు తినాలనుకుంటా అనేది మీరు. కాబట్టి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఈ రోజు మమ్మల్ని అడ్డుకోవచ్చు, హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఈ రోజుతో ఈ ఉద్యమం అయితే ఆగిపోదు కదా. ఈ రోజు ఒక్క పిలుపుకే దాదాపుగా 1000-2000 మంది స్వచ్ఛందంగా విద్యార్థులు గదిలో వచ్చినారు. అడుగడుగునా ఇన్ని బ్యారికేడ్లు, ఇన్ని పోలీసులను పెట్టినారంటేనే ఎంత స్పందన వచ్చిందనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, అదే రకంగా దారా సుధీర్ గారికి, ఓబుల్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, నాయిరెడ్డి గారికి, అలాగనే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సంపద నేను ప్రధానమంత్రినైతా, అమెరికా అధ్యక్షుడినైతా, నేను ఈ మాట చెప్తున్నా చూడు ఎంతమంది నవ్వుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అట్లనే అవుతున్నారు అందరూ.